శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు అనగా 15/9/2024 ఆదివారం. విశేషం ఏంటి అని చూస్తే భాద్రపద శుక్ల ద్వాదశి శ్రవణ నక్షత్రం ఆదివారం. భాద్రపద శుక్ల ద్వాదశి రోజు మనం నారాయణుడు వామనుడిగా అవతరించిన రోజు. ముఖ్యంగా శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే కనుక చాలా యోగప్రదంగా ఉంటుందంటారు ఈ వామన జయంతి. చాలా విశేష ఫలప్రదాన్ని ఇస్తుంది. ఈ రోజు ఎవరైనా సరే నదీ స్నానం ఆచరించిన, వామనమూర్తిని పూజించి సువర్ణ పాత్రతో కనుక అర్ఘ్యమిస్తే కనుక చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. అలాగే దేవేశ్వరాయ దేవాయ దేవ సంభూతికారిణే ప్రభవే సర్వదేవానం వామనాయ నమో నమః. నమస్తే పద్మనాభాయ నమస్తే జలసాయినే సభ్యమర్ఘ్యం ప్రయచ్ఛామి బాలవామన రూపిణే అనే శ్లోకంతో కనుక అర్చన అర్ఘ్యం చేస్తే కనుక చాలా విశేష ఫలితం కూడా మనకి వస్తుంది. ఈ రోజైతే ఎవరైతే పెరుగుని బ్రాహ్మణులకి దానం చేస్తారో వారికి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రోజు వామనుని కనుక పూజించిన వాళ్ళకి సర్వత్రా కూడా విజయం లభిస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజు మనం ప్రతిరోజు చెప్పుకున్నట్టుగా శుభాశుభ సమయాలు చేసే పంచాంగంగా చూస్తే కనుక పంచాంగం క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం ద్వాదశి తిథి సాయంత్రం 6:12 దాకా, తదుపరి త్రయోదశి. నక్షత్రం శ్రవణ నక్షత్రం సాయంత్రం 6:49 దాకా, తదుపరి ధనిష్ట. యోగం అతిగండ యోగం భవకరణం. రాహుకాలం సాయంత్రం 4:43 నుండి 6:14 దాకా, యమగండం మధ్యాహ్నం 12:11 నుండి 1:42 దాకా, వర్జం రాత్రి 10:26 నుండి 11:53 దాకా, గుళిక కాలం మధ్యాహ్నం 3:12 నుంచి 4:43 దాకా, దుర్ముహూర్తం మధ్యాహ్నం సాయంత్రం 4:37 నుండి 5:26 దాకా, బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజాము 4:31 నుండి 5:19 దాకా, అమృత కాలం ఉదయం 9:10 నుండి 10:39 దాకా, అభిజిత్ ముహూర్తం 11:46 నుండి 12:35 దాకా. ఈ రోజు మనం తారాబలం చూసినప్పుడు శ్రవణ రోహిణి హస్త నక్షత్రాల జన్మతార అవుతుంది. ఉత్తరాషాఢ కృత్తిక ఉత్తర ఫల్గుని నక్షత్రాల సంపత్తార, పూర్వాషాఢ భరణి పూర్వ ఫల్గుని నక్షత్ర విపత్తార అవుతుంది. మూల అశ్విని మఖా నక్షత్ర వాళ్ళకి క్షేమతార, జ్యేష్ఠ రేవతి ఆశ్లేష నక్షత్ర ప్రత్యక్తార, అనురాధ ఉత్తరాభాద్ర పుష్య నక్షత్ర వాళ్ళకి సాధంతార, విశాఖ పూర్వభాద్ర పునర్వసు నక్షత్రం వేదతార నైధంతార అవుతుంది. స్వాతి శతభిష ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి మిత్రతార, చిత్ర ధనిష్ట మృగశిర నక్షత్రం వాళ్ళకి పరమ మిత్రతార అవుతుంది. ఈ రోజు మకర కుంభ మీనం మేష వృషభ కర్కాటక కన్యా తుల రాశి వృశ్చిక రాశి వారికి చంద్రబలం కలిగి ఉన్నారు. మిథున రాశి వారికి అష్టమ చంద్రుడు. ఇక మనం ఈ రోజు మన ద్వాదశ రాశులకు కనుక ఫలితం ఎలా ఉంది, ఈ 15వ తారీఖు నాడు ద్వాదశ రాశి వారికి ఈ రోజు ఎలా ఫలితాలు కలిస్తే, ముందుగా మేషరాశి వారికి చూసినప్పుడు ఈ రోజు చాలా ఫలితాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజు వీళ్ళకి చాలా కార్యసిద్ధి, ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పవచ్చు. బంధు సమాగమం ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు గౌరవ సన్మానాలు జరగడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ముఖ్యంగా జీవిత భాగస్వామికి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అంతే ఉంది. అలాగే ఆడపిల్లలకి కానీ చిన్న టీనేజర్స్ కానీ వీలైనంత వరకు జాగ్రత్తగా ఉంటే చాలా అవసరం. అలాగే ఆర్థిక విషయాల్లో చాలా బాగుంది. కుటుంబ విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉంది. కానీ ప్రేమ సంబంధం విషయాలు వైవాహిక జీవితంలో కొంచెం అవకాశం ఎక్కువగా ఉంది. వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగానే ఉంది. ముఖ్యంగా ఈ రోజు మేషరాశి వారు ఖచ్చితంగా సూర్య భగవాన్ని ఆరాధన చేసుకోవడం, లక్ష్మీనారాయణ ఆరాధన చేయడం వల్ల చాలా మటుకు మంచి ఫలితాలు కాబట్టి ఎటువంటి సందేహం లేదు. తదుపరి రాశి వృషభ రాశి వారికి చూసినప్పుడు ఈ రోజు చాలా మటుకు ఉద్యోగంలో కొంచెం బద్ధకం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే సంతానంతో కొంచెం సమస్యలు ఏర్పడే విధంగా దూర ప్రయాణాలు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కలహాలు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ రోజు మీరు ఏ పని చేసినా కూడా చాలా బద్ధకాన్ని వీడి సొంతగా చేస్తే చాలా మటుకు అనుకూలంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో చాలా మటుకు బాగానే ఉంది. ఆర్థిక విషయాలకు చిన్నపాటి కొంచెం ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ జీవితం, ప్రేమ సంబంధం విషయాలు, వృత్తి వ్యాపారాలు, వైవాహిక జీవితం మటుకు సామాన్యంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఈ రోజు ఎవరైతే కనుక రాజరాజేశ్వరి స్వామి వారి ఆరాధన చేసుకోవడం, అలాగే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. మిథున రాశి
మిథున రాశి వారికి చూసినప్పుడు కొంచెం ఈ రోజు కొంచెం చికాకుని, అసౌకర్యం పెంచే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం అజీర్ణ వ్యాధి గాని, అంటే పిక్కలకి, కాళ్ళకి సంబంధమైన నొప్పులు పుట్టడం ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. కొంచెం మనోవేదన కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ముఖ్యంగా ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అన్నిటికంటే ముఖ్యం ఈసారి ఏంటంటే మీకు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో బానే ఉంది. కుటుంబ జీవితం, వృత్తి వ్యాపారాల్లో కొంచెం చిన్న చిన్నపాటి సమస్యలుంటాయి. వైవాహిక జీవితం, ప్రేమ సంబంధం విషయాల్లో చాలా మటుకు అనుకూలంగానే ఉంది. ముఖ్యంగా ఈరోజు ఎవరైతే గనక సూర్యారాధన చేసుకోవడం, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం, శివారాధన చేయడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఎటువంటి సందేహము లేదు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారిని చూసినప్పుడు ఈరోజు చాలా మటుకు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు చక్కగా లభిస్తాయని చెప్పవచ్చు. అలాగే మీ కీర్తి ప్రతిష్టలు పెరగటం, సౌభాగ్యం, ధనాదాయం కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చక్కగా సంపద, ఆర్థిక విషయాల్లో చాలా బాగుంది. కుటుంబ జీవితం చాలా మటుకు అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాలలో చిన్నపాటి సమస్యలుండే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే, ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితం, ఆరోగ్యం సామాన్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి. ముఖ్యంగా మీరు ఈరోజు లక్ష్మీ ఆరాధన చేసుకోవడం, సూర్యనారాయణ ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం వలన చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు కలగగలుగుతాయి. సింహరాశి. సింహరాశి వారికి చూసినప్పుడు ఈరోజు ఆరోగ్య విషయంలో చాలా మటుకు అనుకూలంగా ఉంది. సో, ద్రవ్య లాభం, కీర్తి, సంతోషంగా కూడా గడుపుతారు. సరస సంభాషణ, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటివి ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీ సంతానం నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే కొంచెం సంపద విషయంలో బానే ఉన్నప్పటికీ, కుటుంబ విషయాల్లోనూ, ప్రేమ సంబంధం విషయాల్లో కొంచెం చిన్నపాటి సమస్యలొచ్చే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో కూడా చిన్నపాటి సమస్యలుంటాయి గాబట్టి, అనవసరమైన ఘర్షణలకి, వాదనలకి వెళ్లకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా ఈరోజు మీరు సూర్యారాధన చేసుకోవటం చాలా మంచి ఫలితాలనిస్తుందని చెప్పవచ్చు. అలాగే వామన జయంతి గాబట్టి, వామనమూర్తిని కూడా విష్ణుమూర్తి రూపంలో ఆరాధించడం వలన కూడా చాలా మంచి ఫలితాలు పొందగలుగుతాం. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈరోజు కొంచెం ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొంచెం వాత సంబంధమైన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కొంచెం మానసికంగా కూడా కొంచెం బద్ధకంగా, సోమరితనంగా ఉండే అవకాశం ఉంది. మనోవ్యధి ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. చేసే పనుల్లో కొంచెం అడ్డంకులు ఏర్పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి కొంచెం ఇక్కడ మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటానికి కొంచెం యోగా, వ్యాయామం, సూర్య నమస్కారాలు చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయం, ఆర్థిక విషయాల్లో కొంచెం చిన్నపాటి సమస్యలున్నాయి కాబట్టి వాటి మీద దృష్టి పెట్టండి. ప్రేమ సంబంధమైన విషయాలు, వృత్తి వ్యాపారాలు చాలా బానే ఉన్నాయి. వైవాహిక జీవితంలో చిన్నపాటి సమస్యలుండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు గణపతి ఆరాధన, సూర్యారాధన చేసుకోవడం వలన చాలా మటుకు మంచి ఫలితాలు పొందగలుగుతాం. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఈరోజు కొంచెం ఆహార విషయంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఎక్కువుంది. మానసికంగా బుద్ధి కొంచెం వైశల్యం పొందే ఎక్కువగా ఉంది. మనోచాంచల్యంగా ఉంటుంది. వాహన సంబంధమైన సమస్య ఏర్పడే అవకాశం గూడా ఉంది. చేసే పనుల్లో కొంచెం కార్య విఘ్నాలు గూడా గోచరిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ కొంచెం వాటిలో ప్రయాణాలు చేసేటప్పుడు వాటికి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో గూడా చిన్నపాటి సమస్యలు వస్తాయి గాబట్టి, కొంచెం ఏమన్నా కొత్త ప్రయత్నాలు చేయాలనుకుంటున్నా గాని ఇన్వెస్ట్‌మెంట్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రేమ సంబంధమైన విషయాలు వైవాహిక జీవితం మటుకు చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా తులారాశి వారు ఈరోజు ఎవరైనా లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవటం, అలాగే సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసుకోవటం వల్ల, సూర్య నమస్కారాలు చేయటం, సూర్యారాధన చేయటం వల్ల చాలా మటుకు ఉత్తమమైన ఫలితాలు పొందగలుగుతారు. అలాగే కుదిరితే విష్ణు సహస్రనామం స్తోత్ర పారాయణ చేయడం కూడా చాలా ఉత్తమమైన ఫలితాలిస్తుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చాలా మటుకు ఆరోగ్యమైన శుభప్రదాలే కలుగుతున్నాయి. ద్రవ్యలాభం, వస్త్రలాభం కూడా గోచరిస్తోంది. మనస్సౌఖ్యంగా ఉంటుంది. ధైర్యంతో చేసే పనులు చాలా మటుకు అనుకూలమైన ఫలితాలిస్తాయి. అలాగే స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు ఈ రోజు చక్కగా లభించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో చాలా బాగుంది. జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయం వైవాహిక జీవితం, ప్రేమ సంబంధం విషయాల్లో మటుకు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అలాగే కమ్యూనికేషన్ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా ఈరోజు ఎవరైనా వీరు కుజ సంబంధమైన అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన గాని, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయటం వల్ల చాలా మటుకు ఉత్తమమైన ఫలితాలు పొందగలుగుతారు. అలాగే సూర్య నమస్కారం చేయటం వల్ల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి కొంచెం ఒక రకంగా చూసినప్పుడు వీళ్ళకి ఆహ్, ధన సంబంధమైన విషయాల్లో కొంచెం ఇబ్బంది అవకాశం కొంచెం మనక్లేశం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే సుఖ భోజనం ఉన్నప్పటికీ కూడా ఆహారం ఎక్కువ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్య ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తోంది.
ముఖ్యంగా మీకేంటంటే, ఈరోజు ఆరోగ్య విషయం సామాన్యంగా ఉంటుంది. ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా చాలా అనుకూలంగా ఉంది. ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితం కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. వృత్తి వ్యవహారాల్లో మటుకు చిన్నపాటి సమస్యలు, కొంచెం నిదానంగా పనులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి, ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీరు ముఖ్యంగా ఏంటంటే, మీరు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పొచ్చు. అలాగే ఈరోజు సూర్యారాధన చేసుకోవడం చాలా ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది. మధు, మద్య మాంసాలకి దూరంగా ఉండండి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి చాలా మటుకు అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళకి శారీరక సౌఖ్యం ఉంటుంది. కానీ చేసే పనులు మటుకు కొంచెం నిదానంగా అయ్యే అవకాశాలెక్కువున్నాయి. విలాసమైన వస్తువుల్ని బహుమతిగా పొందడం గాని, గౌరవం, సుఖభోజనం ఉండే అవకాశాలెక్కువున్నాయి. ముఖ్యంగా రోజులో ద్వితీయార్థం మటుకు చాలా ఆనందంగా ఉంటుంది. కుటుంబంతో సంతోషమైన వాతావరణం గూడా గడుపుతారు. ఈరోజు మీరు ఆరోగ్య విషయం సామాన్యంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు, కుటుంబ జీవనం చాలా బావుంది. వృత్తి వ్యాపారాలు కూడా చాలా మటుకు అనుకూలంగానే ఉన్నాయి. ప్రేమ సంబంధమైన విషయాలు, వివాహిక జీవితం మటుకు సామాన్యంగా గోచరిస్తున్నాయి. ఈరోజు వీరు ముఖ్యంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం, అలాగే సూర్యారాధన చేసుకోవటం వల్ల చాలా మటుకు మంచి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి చూసినప్పుడు ఈరోజు వీళ్ళకి చాలా మటుకు కొంచెం అవమానాలుండే అవకాశం ఎక్కువగా ఉంది. బంధుక్షణం, సోమర్తనంగా గూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ధనక్షయం అంటే ధనం ఖర్చయ్యే అవకాశాలు గూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. భౌతికంగా అంటే ధనాదాయం విషయంలో ఉన్నా గూడా కొంచెం ఖర్చులెక్కువగా ఉన్నాయి. మాటల్ని గూడా కొంచెం కఠినంగా వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి కొంచెం అదుపుగా ఉండడానికి ప్రయత్నించాలి. అలాగే మీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు కొంచెం తగ్గే అవకాశాలు గూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మీ తండ్రి గారితోనూ, వారితో గూడా కొంచెం మీ మూడ్ పాడయ్యే విధంగా ఉంటుంది కాబట్టి కొంచెం మొదటి నుంచి గూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈరోజు ఆరోగ్య విషయంలోనూ, కుటుంబ సంబంధమైన విషయాల్లో, ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక పరంగా వృత్తి వ్యాపారాల్లో మటుకు చాలా మటుకు బానే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరేంటంటే కుంభరాశి వారు మీ ఇంట్లో ఉన్న తల్లి యొక్క ఆశీర్వచనాలు తీసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. అలాగే ఆరోగ్య మనస్సు ప్రశాంతతగా ఉండడం కోసం సూర్యారాధన, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం కూడా చాలా మటుకు మనకి మంచి ఫలితాలిస్తుందని మనం చెప్పవచ్చు. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఆనందంగా స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ధనధాన్యం, వస్తు లాభాలు గూడా మనకి ఈ వారం గోచరిస్తున్నాయి. ఈరోజు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే, ఒక జీవిత భాగస్వామితో కలిసి మంచి సమయాన్ని గూడా గడుపుతారని చెప్పవచ్చు. ఆరోగ్యంగా చాలా బావుంటుంది. కొంచెం కుటుంబ సంబంధమైన విషయాల్లో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వైవాహిక జీవితం, ప్రేమ సంబంధం విషయాల్లో సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు కూడా సామాన్యంగానే గోచరిస్తున్నాయి. ఈరోజు దుర్గాదేవి ఆరాధన చేసుకోవటం వీలైనంత వరకు చాలా మంచి ఫలితాలిస్తుంది. అలాగే మీరు ఈరోజు సూర్యనారాయణమూర్తి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు పొందాలంటే ఎటువంటి సందేహం లేదు. ఇవి ద్వాదశ రాశుల వారికి ఫలితాలు. ఈరోజు మనం జపించవలసిన మంత్రం అందరూ అన్ని రాసుల వారు కూడా ఈరోజు జపించవలసిన మంత్రం సూర్యునికి ఎదురుగా నుంచి అర్ఘ్యం సమర్పిస్తూ జపాకుసుమ సంకాశం కాశీపేయం మహాజ్యోతి తమీరోహం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 10 సార్లు 12 సార్లు జపించడం వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలు ఆరోగ్యం కూడా కలుగుతుంది. అలాగే ఈరోజు ముఖ్యమైన పనుల మీదకి వెళ్ళేవారు ఎరుపు రంగు అంటే పింక్ అంటాం కదా! నారింజ గింజ రంగు ఒక వస్త్రాలను ధరించి వెళ్ళడం వలన మీ పనుల్లో ఒక విజయ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. ఇదండి ఈరోజు దినఫలాలు, శుభాశుభ సమయాలు ఈరోజు యొక్క ప్రత్యేకత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఆసక్తికరమైన విషయం ఎప్పటికప్పుడు మీకు అందాలంటే గనక ఆ పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల మీకు మీ నోటిఫికేషన్ రూపంలో మేము పెట్టే ప్రతి విషయం కూడా మీ దాకా చేరడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సర్వే జనా సుఖినో శుభం భూయాత్.